వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మొయినాబాద్ ఫామ్ హౌస్ ఓనర్ పైలట్ రోహిత్ రెడ్డి, పి రోహిత్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి అంటారు. పి రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ ఎక్స్ ఎమ్మెల్యే. ఆయన ఫామ్ హౌస్లో దొరికినటువంటి డ్రగ్స్, కాల్పులు, జరిగినటువంటి మీటింగ్, మొత్తం 11 మందిని అరెస్ట్ చేశారు. అందులో ఆయన తమ్ముడు కూడా ఉన్నాడు, పి రితేష్ రెడ్డి, అందరూ ఉన్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ ప్రకారం, వాళ్ళ స్టాండ్ ప్రకారం పైలట్ రోహిత్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా? లేదు. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ సానుభూతి చూపిస్తున్నారు. సానుభూతి చూపిస్తూ ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏంటి అంటే అఫీషియల్ అకౌంట్స్ నుంచి ఏం లేదు, కానీ సోషల్ మీడియా హ్యాండ్లింగ్, మిగతా కార్యకర్తలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్నటువంటిది రాజకీయ కుట్ర. పైలట్ రోహిత్ రెడ్డి లైమ్ లైట్లో ఉన్నాడు, ప్రభుత్వాలు నడిపించేస్తున్నాడు, ఎక్స్ఎమ్మెల్యేగా ఉంది కాబట్టి రాజకీయ కుట్ర చేసి ఇప్పుడు రోహిత్ రెడ్డిని ఇందులో ఇరికించారు అనేది బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ అంట. ఇది సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి వ్యవహారం. సో కఠిన చర్యలు తీసుకోవాలి అంటారు. ఎందుకంటే దీని మీద కేటీఆర్ కూడా ఒక ట్వీట్ అనేది ఆయన పోస్ట్ చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంటి అనే దానికి సంబంధించి, డ్రగ్స్కి సంబంధించి కేటీఆర్ ట్వీట్ని ఎండార్స్ చేసుకుంటూ, డ్రగ్స్ క్రియేట్ monsters out of human beings. It is unfortunate that even people in responsible positions are restoring to drug usage. I personally am strictly against drugs and uses of illicit substances. My party BRS condemns usage of drugs in any illegal activities. Anyone using and peddling drugs should be strictly punished as per the law, irrespective of their political affiliation. Having said that, I vehemently condemn the way BRS party is being dragged into this highly deplorable situation. Using the drug case to settle scores with BRS is a reflection of your disgusting politics. I have already repeated several times that I am ready for any test. I welcome Mahesh Kumar Gaud's suggestion that public representatives from all political parties should take the test. Let's lead by example. I also hereby warn strongly that dragging my name into any and every drug case will be responded with legal notices. ఇది ఆయనకి సంబంధించి మాత్రమే, కేటీఆర్కి సంబంధించినటువంటి దాంట్లో మాత్రమే లీగల్ నోటీసులు పంపిస్తారట. ఇందులోకి పేరు లాగితే ఫైన్, బాగానే ఉంది. మరి పార్టీ స్టాండ్ అనేది ఇక్కడ చెప్తున్నారు, దానికి బయట జరిగేటువంటి ప్రచారానికి చాలా విరుద్ధం ఉంది. రోహిత్ రెడ్డికి సంబంధించి సస్పెండ్ చేశాము పార్టీ నుంచి అనేది ఇప్పటిదాకా ఎందుకని చెప్పలేదు, ఎందుకని రాలేదు? బికాస్ ఆ అవసరం అలా ఉంటుంది. రాజకీయాలు కదా, పార్టీ పరంగా చూసుకున్నప్పుడు రాజకీయాలు కదా. పోనీ ఏమైనా ఘన చరిత్ర ఉందా అని చూసుకుంటే ఘనమైనటువంటి చరిత్ర కాదు. గతంలో ఆస్కర్ విజేత అయినటువంటి రాహుల్ సిప్లిగంజ్, అంటే ఆ పాటకి నాటు పాట పాడాడు కదా రాహుల్ సిప్లిగంజ్, అతని మీద దాడి చేసినటువంటి కేసు కూడా వస్తుంది. అందులో ఉన్నటువంటిది సదరు పైలట్ రోహిత్ రెడ్డి తమ్ముడు పైలట్ పి రితేష్ రెడ్డి. పబ్లో దాడి చేసినటువంటి సంఘటన ఇదంతా కూడా అందరికి గుర్తుండే ఉంది కదా. అప్పుడు బిగ్ బాస్ విన్నర్గా వచ్చిన తర్వాత రాహుల్ సిప్లిగంజ్ చేసింది, అప్పుడు కూడా ఇదే డ్రగ్స్ మత్తులోనే ఉన్నారు, తాగేసిన మత్తులో ఉండి చేశారు అనేటువంటిది. అంటే అప్పుడే చర్యలు తీసుకుని ఉంటే ప్రాపర్గా మేబీ ఇప్పుడు ఈ సంఘటన జరుగుండేది కాదేమో అని చెప్పి చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ బీఆర్ఎస్ స్టాండ్ సానుభూతి, రాజకీయ కుట్ర ఇవి మాట్లాడుతున్నారు. అంటే ఎవరు రాజకీయ కుట్ర చేశారు? ఆ నిమిత్ శర్మ అనేటువంటి వ్యక్తి, లేదంటే పుట్టా మహేష్ చేశాడా, లేదంటే మిగతా వాళ్ళు చేశాడా, రితేష్ రెడ్డి చేశాడా, పైలట్ రోహిత్ రెడ్డి? ఎవరు ఈ రాజకీయ కుట్ర చేసింది? ఎవరు దీంట్లో? లేదు, ప్రభుత్వం వెనకాల నుండి వాళ్ళ దగ్గరికి కొకైన్ పంపించి మీరు తాగండాయా, మీరు తాగుతుంటే మా వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తారు మిమ్మల్ని, తర్వాత రాజకీయ కుట్రాన్ని మీ వాళ్ళు ఒకటి ఇస్తారు, దాంతో సానుభూతి పెరుగుతుందని ప్రభుత్వం ఏమైనా చెప్పిందా? ఈ ప్రశ్నలు కూడా బాహుళ్యంలో ఉన్నాయి. పర్సనల్గా నేను చాలా వ్యతిరేకం దీనికి అంటున్నటువంటి కేటీఆర్ గారు గతంలో కూడా జన్వాడ ఫామ్ హౌస్లో కూడా డ్రగ్స్, దాని సబ్స్టాన్సెస్ దొరికాయి అనేటువంటిది అందరికీ తెలిసిందే. కేటీఆర్కి అత్యంత సన్నిహితుడైనటువంటి వ్యక్తి దగ్గర కూడా దొరికాయి అనేటువంటిది, డ్రగ్స్ తీసుకున్నారు, పాజిటివ్ వచ్చింది అని చెప్పి రిపోర్ట్స్ కూడా అప్పుడు వచ్చాయి. మళ్ళీ దానికి సంబంధించి ఏం చెప్తారు? కుటుంబ ఫంక్షన్ అండి, భోజనాలు కూర్చున్న అందరూ అని చెప్పి చెప్తారు. అక్కడ విదేశీ మద్యం బాటిల్స్ ఇవన్నీ. అంటే వీళ్ళకి ఈ ఫామ్ హౌసెస్, ఈ పవర్, ఇవన్నీ కూడా దేనికి అంటే మా ఇష్టం, మేము ఏదైనా చేస్తాం అనేటువంటి దానిక. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా. మరి బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంటి? కంప్లీట్గా దీని మీద స్టాండ్ ఏంటి? కంప్లీట్ స్టాండ్ దీని మీద వాళ్ళకి ఉంటే ఈ పార్టీకి పైలట్ రోహిత్ రెడ్డి సస్పెండెడ్ ఫ్రమ్ పార్టీ అని చెప్పి క్లియర్ కట్ నోటీస్ వచ్చేది. ఎందుకంటే పుట్టా మహేష్కి తెలుగుదేశం పార్టీ నోటీస్ జారీ చేసింది, పార్టీ కార్యకలాపాలన్నిటికీ కూడా దూరంగా ఉండమని ఆన్సర్ కంప్లీట్గా స్టేట్మెంట్ ఇచ్చింది. అట్లీస్ట్ ఈవెన్ అది కూడా యాక్సెప్ట్ చేయడానికి లేదు, కేవలం అలా నోటీస్ ఇవ్వడానికి లేదు. ఇది జరిగింది, ఆధారాలతో సైతం బయటకు వచ్చింది. అది ఫస్ట్ టైమా, సెకండ్ టైమా, హ్యాబిచువలా ఏంటనేది అనవసరం.
రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చాలా స్ట్రిక్ట్గా ఈ విషయం మీద చర్యలు తీసుకోవాలి అనుకున్నప్పుడు అది ఎవరైనా సరే, ఎటువంటి పొలిటికల్ ఎఫిలియేషన్ అయినా సరే, ఇమీడియట్గా దాని నుంచి ఎటువంటి రిలాక్సేషన్ అనేది ఉండకూడదు. తప్పు చేసింది ఎవరైనా తప్పే, శిక్ష పడాల్సిందే. రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు, పెద్ద పదవుల్లో ఉన్నారు, ఒక ఎంపీ, అక్కడ ఎక్స్ఎమ్మెల్యే, పార్టీ లీడర్ అన్నప్పుడు ఖచ్చితంగా రాజకీయాల నుంచి దూరంగా పెట్టాల్సిందే వాళ్ళని కదా, అటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఎవరినైనా సరే పెట్టి తీరాల్సిందే. కేటీఆర్ అన్నట్టు లీడ్ బై ఎగ్జాంపుల్ అన్నారు చూసారా ఈ టెస్ట్లకు సంబంధించి, అలాగా రాజీనామాలు చేయించి, లేదు అంటే వాళ్ళకి కంప్లీట్గా సస్పెండ్ అని పార్టీ స్టాండ్ అని తెలియజేస్తే అప్పుడు పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారు తప్ప, ఏదో చిన్న నోటీస్కో ఇంకో దానికో, లేదంటే సానుభూతి, రాజకీయ కుట్ర అనేటువంటి మాటని పబ్లిక్ యాక్సెప్ట్ చేసేలా లేరు. పవర్ మా చేతిలో ఉంది. సామాన్యులు మీరందరూ కేవలం 5 ఏళ్లకు ఒక్కసారి వచ్చేటువంటి ఎన్నికల్లో ఓటు వేయడానికి మాత్రమే ఉన్నారు. మాకు అధికారం వస్తే మేము ఇచ్చిన హామీలు చూసి మీరు ఓట్లు వేస్తారు, అక్కడ వరకే మీ పని. ఆ తర్వాత మేము అమలు చేసినా చేయకపోయినా మేము మా సొంత విషయాలు మేము ఏదైనా చేసుకుంటాం. మా వ్యాపారాలు, మా బినామీలు, మా దందాలు, ఇవన్నీ మా డ్రగ్ పార్టీలు, ఇవన్నీ కూడా మా ఇష్టం. ఎవడు అడగడానికి లేదు, చేయడానికి లేదు. మీరు ప్రజలు మీ పని ఏదో మీరు చూసుకోండి, మా పనులు ఇవే, ఇలా ఉంటాయని చెప్పదలుచుకున్నారా? ఈజ్ దట్ వాట్ బీఆర్ఎస్ స్టాండ్? అది బీఆర్ఎస్ నేతలు అందరినీ కాదనేది, పార్టీ పరంగా. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నారు, దాదాపు 25 ఏళ్ళు అయింది కదా పార్టీ పెట్టి కూడా. మరి ఎప్పుడూ లేనటువంటిది కేవలం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎందుకు ఈ రకమైనటువంటి ఆరోపణలు కానీ, లేదంటే ఈ రకమైనటువంటి ఇన్సిడెంట్స్ కానీ బయటకు వస్తున్నాయి? అది ఎందుకని ఆలోచించుకోలేదా? ఐ అప్రిషియేట్ కేటీఆర్ ఈ పాయింట్లో, ఎందుకంటే ఆయన చాలా క్లియర్గా చెప్పారు, ఐ పర్సనల్లీ ఐఎమ్ స్ట్రిక్ట్లీ అగేన్స్ట్ డ్రగ్స్ అండ్ యూసెస్ ఆఫ్ ఇలిసిట్ సబ్స్టాన్సెస్. అదే కమిట్మెంట్, అదే కన్విక్షన్ అయితే. సో పార్టీ షుడ్ సెండ్ నోటీస్ కావచ్చు, లేదంటే కంప్లీట్గా పబ్లిక్కి ఒకటి చెప్పేసేయచ్చు, పైలట్ రోహిత్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అయినది, ఇక భవిష్యత్తులో పార్టీలోకి ఎటువంటి ఎంట్రీ లేదు అనేది ఇప్పుడే క్లియర్ కట్గా ఒక బ్రహ్మాస్త్రం పడేయాల్సింది. మాటల్లో మాత్రమే ఉంది, చేతల దగ్గరికి వచ్చేసరికి మాత్రం సానుభూతి రాజకీయాలు అనేటువంటివి చెప్తున్నారు. సో ఇక్కడ కేటీఆర్ మీద అటాకా ఇంకోటా ఏంటి అనేటువంటిది అది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ చూసుకుంటాయి. బట్ పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినప్పుడు మనం ఏం సందేశం ఇస్తున్నాము, ఇదే మెయిన్. సో బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంటి అంటే ప్రస్తుతానికి సానుభూతి రాజకీయం, రాజకీయ కుట్రలు అనేది చెప్తున్నారు తప్ప పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించి ఎటువంటి నిర్ణయం పార్టీ తీసుకోలేదు. అయితే కేటీఆర్ ఇండైరెక్ట్గా చెప్పిన దాన్నే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కూడా హ్యాండిల్ ఎండార్స్ చేసుకుంది. కాబట్టి మై పార్టీ బీఆర్ఎస్ కండెమ్స్ యూసేజ్ ఆఫ్ డ్రగ్స్ అండ్ ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీస్. ఎనీవన్ యూజింగ్ అండ్ పెడ్లింగ్ డ్రగ్స్ షుడ్ బి స్ట్రిక్ట్లీ పనిష్డ్ యాజ్ పర్ ద లా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ పొలిటికల్ ఎఫిలియేషన్. సో పేర్లు పెట్టడానికి, పేరు మెన్షన్ చేయడానికి కూడా మనసు రాకుండా మంచి పాయింటే చెప్పారు. కాబట్టి ఇక చట్ట పరిధిలో ఎటువంటి శిక్షలు పడతాయో అనేది క్వశ్చన్ మార్క్. పబ్లిక్కి మాత్రమే సుమా, మిగతా అన్ని కామన్ ప్రొసీజర్ ప్రకారం నడిచిపోతాయి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.